మంగళగిరి నియోజకవర్గం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్. కానీ మళ్ళీ 2 నెలల తర్వాత ఏ ముట్టినా నాకు తెలియదు. మళ్ళీ వచ్చాడు తల్లి. ఇప్పుడు కరకట్ట కమలాసన్ చెల్లమ్మని తొడుకుంటూ వస్తాడు తల్లి. అరే ఆనాడు ఆయనే చెప్పాడు, పట్టాలు ఇవ్వలేదని ఆయనే చెప్పాడు, నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని ఆయనే చెప్పాడు, ఆయన మంత్రి అవ్వలేదని ఆయనే చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మన దగ్గరికి వస్తాడు తల్లి. అందుకేమో చెల్లమ్మని తొడుకుని వస్తాడు మన గ్రామానికి. దయచేసి ఆనాడు ఇచ్చిన హామీల్ని వాళ్ళని నిలదీయాలి తల్లి. అరే ఆ 2 కుటుంబాలకి 25 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు, కనీసం ఒక్క పట్టా ఇవ్వలా. ఈ బ్రిడ్జ్ కట్టరు, డ్రైన్ వేయరు తల్లి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు పదే నేను బటన్ నొక్కినా అంటాడు తల్లి. కరెక్ట్ తల్లి, బటన్ నొక్కినాడు, కానీ 2 బటన్లు నొక్కాడు తల్లి. ఒక్క బటన్ కాదు, 2 బటన్. ఒకటి బొలుగు బటన్ తల్లి, మీ అందరు కంపడే బొలుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అందరూ బా అనుకుంటారు. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షని పోతున్నాయి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, ఇంకా క్వార్టర్ బాటిల్ ధర పెంచి కూడా బాధుడే బాధుడు. ఎంతప్పుడు బాగా పెరిగింది కదా. అందుకే తల్లి ఆయన బటన్ నొక్కినా అన్నప్పుడు 2 బటన్లు గుర్తు చేసుకోండి. ఒకటి 10 రూపాయలు ఇచ్చే బులుగు బటన్, రెండోది 100 రూపాయలు దుబ్బే ఎర్ర బటన్. ఈ 2 బటన్లు గుర్తుపెట్టుకోండి తల్లి. అమ్మా 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేసిన. కుప్పం నుంచి విశాఖపట్నం వరకు నేను పాదయాత్ర చేశాను. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి మేము బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకొచ్చాం. మీ ఇంటికి వచ్చిందా తల్లి మా మేనిఫెస్టో? క్యాలెండర్ వచ్చిందా ఇంటికి? అందిన వాళ్ళందరూ చేతుల పైకెత్తండి. ఏంబా అందరూ స్లోగా ఉన్నారు. నేను అడిగిన ఇక 2సారి అడిగిన బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా దాంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ, మీరు రూపాయి జమ చేర్చి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం తల్లి. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు తల్లి. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు అయింది. అందుకే గ్యాస్ భారం తగ్గించడానికి ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తల్లి. ఇంకా 4వ హామీ, రైతులకి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. ఇంకా 5వ హామీ, ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వస్తుంది తల్లి. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత? డ్వాక్రా సంఘాలు ఉన్నారు కదా తల్లి, గట్టిగా చెప్పండి. ఇద్దరుంటే ఎంత? ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం తల్లి. ఇంకా 6వ హామీ ఏంటమ్మా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందిస్తుందని, ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పిస్తుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. ఇంతేగా తల్లి, మన బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ